హలో అందరికీ నమస్తే అండి. ఎప్పుడైనా చింతకాయలు చేపల పులుసు ఎప్పుడైనా తిన్నారా మీరు? అయితే ఈరోజు చూద్దాం ఎలా చేయాలో. మేమైతే మట్టి పాత్రలో చేసుకుంటున్నాం. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ ఏం చేయాలంటే మనకు కావాల్సినవి ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చింతపండు, వెల్లుల్లి, నెక్స్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నెక్స్ట్ చింతకాయలు. చింతపండు అనేది మీరు రసం తీసి పెట్టుకోండి. అదే నానబెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ మనకి ఫిష్ పీసెస్, చేప ముక్కలు అనమాట. మాడిపోయిన మట్టి పాత్ర. ఇవి మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చింతకాయలు ఉంటాయి కదా, వాటిని కుక్కర్లో పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కూడా వాటిని మగ్గించుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట కుక్కర్లో పెట్టుకుని. కొంచెం వాటర్ వేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, మీకు ఎన్ని తగినన్ని మీ కర్రీకి సూటబుల్గా ఉండేలా తీసుకోండి. ఎన్ని తీసుకోవాలో అనేది. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చెప్పినట్టుగా చింతపండుని రసం రెడీ చేసుకోవాలన్నమాట. అయిపోయింది, గ్రైండ్ అయిపోయింది కదా. దీని తర్వాత ఇలా అవుతుంది. కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తాయి చింతకాయలు అనేవి. బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లారి పెట్టుకొని అది రసం తీసుకోవాలి మనం. నెక్స్ట్ మనకి బెండకాయలు కూడా వేసుకుంటారు కొంతమంది చేపల పులుసులో. సో నేను బెండకాయలు కూడా వేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర తీసుకుని అందులో నూనె వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. నెక్స్ట్ అవి నూనెలో బాగా వేపుకోవాలన్నమాట పేస్ట్ని. బాగా వేగిపోయిన తర్వాత, ఒక మాదిరిగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత పసుపు, వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఆ కలర్లోకి అవుతుంది ఉల్లిపాయ పేస్ట్ అనేది. గ్రీన్ కలర్లో ఉంది కదా పసుపు వేస్తే, అదేనండి, కొంచెం ఎల్లోయిష్ గ్రీన్ కలర్ వచ్చింది. దాని తర్వాత కారం వేసుకోవాలి. తగినంత కారం, మీకు ఎంత కావాలితే అంత కర్రీకి సరిపడా వేసుకోవాలి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాం అనుకోండి. నెక్స్ట్ ఉప్పు, వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా వేపుకోవాలి పేస్ట్. ఇవన్నీ చాలా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి చింతపండు రసం వేసి.
కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత చింతకాయ రసం, చింతకాయ మనం చెప్పాం కదా రసం తీసుకోవాలని, చింతకాయ రసం వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఎలా ఉడుకుతుందో చూడండి. కర్రీ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు, బబుల్స్ అవి వస్తున్నప్పుడు చేప ముక్కలు అనేవి వేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కర్రీని. చూడండి ఎలా ఉడికిపోతుందో. కొంచెం బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో బెండకాయ ముక్కలు వేసుకోవాలి. లాస్ట్లో కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. రెడీ, చింతకాయల చేపల పులుసు రెడీ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని